నీట్ యూజీ 2024 పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఆ కేసులో ఇవాళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా వద్దా అన్న అంశంపై వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. 9 రోజుల వ్యవధిలో ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బుధవారం నిజామాబాద్ జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ భేటీ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి పలు అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఈ రోజు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ ప్రభుత్వ కళాశాలను సందర్శించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్ లో ఉండకుండా వెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు.